ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ జల్సాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి మంత్రి లోకేష్ కొలంబోకు వెళ్లాలా అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్, మంత్రి నారా లోకేష్ కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. సీఎం కొడుకు లోకేష్ ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటారు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లారు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జలసాలు చేస్తున్నారు. చంద్రబాబు తీరు కుక్కతోక వంకర లాంటిది. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేస్తారా? టీవీలో చూస్తే మ్యాచ్ కనబడదా? నేను కూడా టీవీలోనే మ్యాచ్ చూశాను. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృధా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతుందని చెప్తున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకో విమానం, విమానంతో పాటు హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టర్. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాం. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్.